హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మీ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. అండ్ ఈరోజు ప్రపంచ మార్కెట్స్ని ఒకసారి గమనిస్తే అన్నీ ఫ్లాట్గానే మనకి ట్రేడ్ అయినట్టు కనిపిస్తున్నాయండి. అండ్ దీనికి కారణం ఏంటంటే మనకి గ్లోబల్గా అన్సర్టనిటీ ఉంది. అంటే ప్రపంచ దేశాలు కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో కూడా పోలపోనే స్థితిలో మార్కెట్స్ ఉన్నాయి. ఇది పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలనే స్థితిలో ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మళ్ళీ ప్రపంచానికి ఒక వరల్డ్ వార్ ఏమైనా రాబోతుందా అన్న పరిస్థితి సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే యుఎస్ అనేది వెనిజులా మీదకి కొన్ని ఆంక్షలతో పాటు కొన్ని రకమైన చర్యలు చేపట్టబోతుంది. దానికి తగ్గట్టుగా వారికి సిద్ధమవుతున్నట్టు మనకి సంకేతాలు అందుతున్నాయి కదా. సో దానివల్ల మార్కెట్స్ అన్నీ ఒక డైనమా స్థితిలో ఉన్నాయి. అటు పైకి వెళ్ళలేకపోతున్నాయి, ఇటు కిందకి పడలేకపోతున్నాయి. సో ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కానీ యుఎస్ ఎవరితో ప్రపంచంలో ఏ దేశం మీదకి వారికి వెళ్ళినా కానీ మార్కెట్స్ అనేది యుఎస్తో సహా అన్ని మార్కెట్స్ అనేవి బాగా క్రాష్ అవ్వడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇదే విషయం ఆస్ట్రాలజీ బేస్డ్ కూడా గత యుఎస్ చరిత్ర ఒకసారి చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వార్ అయినా కానీ, యుఎస్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ వార్ అయినా కానీ, లేదంటే యుఎస్ చేసిన ఇరాక్ వార్ అయినా కానీ, ఈ సేమ్ ఏ సిచ్యువేషన్లో మనకి మార్కెట్స్ అనేవి చాలా ర్యాపిడ్గా మనకి డౌన్ఫాల్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ డేటాబేస్ తీసుకొని ఈ ఈ ఆయిల్ కోసం యుఎస్ చేసే వార్స్ వల్ల మనకి మార్కెట్స్లో ట్రేడర్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. సో ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండి యుఎస్ వార్కి వెళ్ళబోతుంది. దాని మార్కెట్ని, దాని ఆయిల్ రిజల్ట్స్ని దాన్ని పెంచుకోవడానికి దాని తత్వమే అది. సో దాన్ని మనం ఏం మార్చలేము. సో మనం ట్రేడర్స్ కాబట్టి, మనం ఇన్వెస్టర్స్ కాబట్టి, షేర్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మీ ట్రేడింగ్ ప్లాన్స్ కానీ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇది మేము ఆస్ట్రో బేస్డ్ రీసెర్చ్ చేసి మీకు చెప్తాం జరుగుతుంది. సో షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మా ద్వారా మీరు షేర్ మార్కెట్లో మీరు వెళ్తే మేము మీకు మేము రీసెర్చ్ చేసి, మీ పోర్ట్ఫోలియోని రీసెర్చ్ చేసి మేము మీకు ఏదైతే లాభదాయకమో, ఏదైతే ప్రాఫిటబుల్ ట్రేడ్స్, ఏదైతే ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ వాటి మాత్రమే మీకు సజెస్ట్ చేస్తుంటామండి. మీకు వచ్చే నష్టాలన్నీ అంటే లాసెస్ అన్నీ మేము ఫిల్టర్ చేస్తాం. సో దాని ద్వారా మీకు చాలా బర్డెన్ తగ్గిపోతుంది, లాస్ అనే బర్డెన్ తగ్గిపోతుంది. ఓన్లీ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాఫిటబుల్ ట్రేడ్స్లో మాత్రమే ఎవరు ఉంటారు. మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది, మీరు ఎప్పుడు ప్రాఫిట్స్లో ఉంటారు, ప్లస్లో ఉంటారు. సో మమ్మల్ని సంప్రదించి మా ప్లాన్స్ ద్వారా ముందుకెళ్దాం అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చండి. ఆస్ట్రో బేస్డ్ రీసెర్చ్ ద్వారా ముందుకెళ్ళే వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ యుఎస్ అనేది మన షేర్ మార్కెట్ కొంప ముంచబోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. మీరు రీసెర్చ్ చేసుకొని మీరు చేసుకోగలిగితే మీరు చేసుకోండి. లేదు అంటే ఆస్ట్రో బేస్డ్గా మేము ముందుకెళ్తామండి, మేము నష్టాలను తప్పించుకొని ప్రాఫిట్స్లో ఉన్నామనుకుంటే మా ప్లాన్స్ కోసం మా వాట్సాప్ నెంబర్కి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఒకటి గమనిక. అండ్ మార్కెట్లోకి వచ్చేస్తే మార్కెట్స్ అనేది కన్సల్టేట్ అయిందండి. స్టార్టింగ్ అయితే మనకి మార్కెట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన మార్కెట్స్ తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చి మళ్ళీ గ్రాడ్యువల్గా మనకి ఫ్లాట్గా ఎండ్ అయినాయి అన్నమాట మార్కెట్స్ అనేది. ఈరోజు అదే చెప్పాను కదా, అసలు పైకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి అన్న ఊగిసలాట్లో మన బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారు. మార్కెట్ని పైకి తీసుకెళ్దామా లేదంటే కిందకి తీసుకెళ్దామా అనేది మార్కెట్లో అన్సర్టనిటీ వచ్చేసింది. భయంగా రాబోతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఒకసారి నిఫ్టీ ఒకసారి తీసుకుంటే మనకి ప్రీవియస్ క్లోజ్ 25,818 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయిన మార్కెట్, ఓపెనింగ్ మాత్రం 25,764 దగ్గర ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది.
తర్వాత మనకి 25,900 దాకా వెళ్ళింది మార్కెట్. క్లోజింగ్ వచ్చేసి ఫ్లాట్గా -3 పాయింట్స్ లాస్తో మనకి నష్టాలతో 25,815 దగ్గర మనకి క్లోజ్ అయిందనమాట. అంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది నిఫ్టీ 50 వచ్చేసి. సెన్సెక్స్ ఒకసారి చూసుకుంటే మనకి సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 84,559 దగ్గర మనకి ప్రీవియస్ క్లోజ్ ఉన్న మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 84,518 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే దాదాపు మనకి ఒక 40 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. అండ్ హై వచ్చేసి 84,780 దాకా వెళ్ళిందండి. 84,780 దాకా మనం వెళ్ళిన సెన్సెక్స్ తర్వాత 300 పాయింట్స్ మళ్ళీ డౌన్ అయ్యి 77 పాయింట్స్ నష్టాలతో లాసులతో మనకి 84,481 దగ్గర క్లోజ్ అయిందనమాట. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ డేటా ఒకసారి చూసుకుంటే మనం ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 58,926 దగ్గర మనకి ప్రీవియస్గా క్లోజ్ అయిన మార్కెట్ ఓపెన్ వచ్చేసి 58,712 దగ్గర ఓపెన్ అయిందండి. దాదాపు 200 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. 200 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన మార్కెట్ ఒకనొక స్టేజ్లో 59,211 దాకా వెళ్ళింది. హై వచ్చేసి 59,211 దాకా వెళ్ళిన బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు నిన్న మాత్రం మనకి లాభాల్లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయిందండి. సో ఇది గమనించగలరు. ఈరోజు స్టాక్స్ ఒకసారి గమనిస్తే టీసీఐ ఫైనాన్స్ అనేది మనకి 20%, నియర్లీ 20% పెరిగి 16 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి ప్రజెంట్. అలానే మనకి హెచ్సిఎల్ అనేది 513 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది కూడా దాదాపు 18% పైన పెరిగింది. వాల్చనాగ్ అనేది మనకి 13% పెరిగి 197 దగ్గర మనకి ఇది ట్రేడ్ అవుతుందండి. అండ్ ఈరోజు ఒకసారి లాస్ట్లో వచ్చిన కంపెనీస్ ఒకసారి చూసుకుంటే రిటైల్ అనే కంపెనీ మనకి 11% తగ్గి 25 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెల్ అనే కంపెనీ మనకి 140 దగ్గర ట్రేడ్ అవుతుందండి, 10% తగ్గింది. టిఎఫ్ఎల్ అనేది 9% తగ్గి 14 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. తిజారియా అనేది 9% తగ్గి 5 రూపీస్ 30 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. క్రిదాన్ ఇన్ఫా అనేది వెరీ స్మాల్ క్యాప్ స్టాక్ అండి, 4 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అది 8% తగ్గింది ఈరోజు. అండ్ ఈరోజు ఒకసారి క్రూడ్ ఆయిల్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ 5,081 దగ్గర మనకి ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుందండి. న్యాచురల్ గ్యాస్ వచ్చేసి 353 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్ అనేది. అండ్ గోల్డ్ ఒకసారి చూసుకుంటే మనకి 1,34,300 దగ్గర మనకి ఈరోజు గోల్డ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుందండి. అండ్ సిల్వర్ ఒకసారి చూసుకుంటే సిల్వర్ నిన్న మనకి హ్యూజ్గా మనకి 7,000 దాకా నిన్న మనకి బాగా పెరిగిన సిల్వరు ఈరోజు 3,500 మనకి డౌన్ అయిందండి. ఈరోజు సిల్వర్ వచ్చేసేసి మనకి 2,04,000 దాకా ఉంది. అంటే 3,000 డౌన్ అని నిన్న 2,07,000 దాకా వెళ్ళిన సిల్వర్ ఈరోజు 3,000 డౌన్ అయ్యి 2,04,000 దాకా వెళ్ళింది. అది షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈరోజు ఒకసారి ఆప్షన్స్ డేటా ఒకసారి చూసుకుందామండి. నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తే ఈరోజు మార్కెట్ అనేది ఆసిలేషన్ మోడ్లో ఉంది కాబట్టి ఫస్ట్ గ్యాప్ డౌన్లో ఉన్న మార్కెట్ కాస్త పాజిటివ్లోకి వెళ్ళి మళ్ళీ నెగిటివ్లోకి వచ్చేసింది. కాబట్టి పుట్స్ అండ్ కాల్స్ రెండు కూడా ఎఫెక్ట్ అయిందండి బాగా. అండ్ సెన్సెక్స్ కూడా అంతే, గ్యాప్ డౌన్లో ఉన్న మార్కెట్ ప్రాఫిట్లోకి వెళ్ళి మళ్ళీ ఈ షేప్లో కిందకి దిగింది. సో ఈరోజు సెన్సెక్స్
క్లోజింగ్ డే అండి. ఆప్షన్స్ వీకెండ్ క్లోజింగ్ డే కాబట్టి ఈరోజు ఎఫెక్ట్ అనేది బాగా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి హెవీగా ఆసిలేషన్ అయింది. ఫస్ట్ గ్యాప్ డౌన్లో ఉన్న మార్కెట్ హెవీలోకి వెళ్ళి ప్రాఫిట్స్లోకి వెళ్ళి మళ్ళీ నెగిటివ్లోకి వచ్చింది, కన్సాలిడేట్ అయింది. ఈరోజు ఐపీఓలో క్లోజ్ అయ్యే కంపెనీస్ 2 ఉన్నాయండి. అవి ఏంటంటే మనకి మార్క్ టెక్నోక్రాఫ్ట్స్ అనేది ఈరోజు ఐపీఓ బిడ్ ఎండింగ్ డే అండి. ఇది ఏం చేస్తుందంటే నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ సర్వీసెస్ ఇస్తుందండి. ఇది ఏం చేస్తుంది, థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తుంది. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయటం, ఎస్టిమేషన్స్ తయారు చేయటం ఇలా ఉంటుంది. దీని క్లయింట్స్ అందరూ మనకి నేషనల్ హైవేస్ కాంట్రాక్ట్ ఇచ్చే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్సే వీళ్ళ క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళు 42 crores కోసం ఐపీఓకి వస్తున్నారు. ప్రైస్ రేంజ్ వచ్చేసి 88 నుంచి 93 దాకా ఉంటుంది. 1200 షేర్స్ కొనాలా, ఒక్కొక్కరు 2,11,000 దాకా పెట్టుబడి పెట్టుకోవాలండి. ఈ ఐపీఓలోకి వెళ్ళాలంటే ఈరోజు బిడ్ ఎండింగ్. మీరు రీసెర్చ్ చేసుకుని తర్వాత కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు దిగవచ్చు, తీసుకోవచ్చు. లేదు అంటే ఆస్ట్రోబేస్డ్ రీసెర్చ్లోకి వెళ్ళి మేము ముందుకెళ్దామంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. మేము షేర్ మార్కెట్లో 20 years ఆఫ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండి. మీకు వచ్చే లాస్లన్నీ మేము ఫిల్టర్ చేసేసి లాభదాయకమైన ట్రేడ్స్, లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మాత్రం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మమ్మల్ని సంప్రదించి అయినా మీరు ముందుకెళ్ళచ్చు, లేదు మీ ఓన్ రీసెర్చ్ మీద అయినా మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో సెకండ్ కంపెనీ చూద్దాం. ఈరోజు ఐపీఓలో బిడ్ ఎండింగ్ డే వచ్చిన కంపెనీ గ్లోబల్ ఓషన్ లాజిస్టిక్స్ కంపెనీ అనేది ఒక కంపెనీ అండి. అది లాజిస్టిక్స్ కంపెనీ, డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ద్వారా ఇది సర్వీసెస్ ఇస్తుంటుంది. దీని క్యాపిటల్, మార్కెట్ క్యాపిటల్లో 112 crores అండి. అండ్ రెవెన్యూ వచ్చేసి 190 crores ఉంది. అండ్ గ్రోత్ రేట్ వచ్చేసి 40% దాకా ఉంది. అండ్ ఈ ఐపీఓకి 30 crores పబ్లిక్ ఆఫర్ కోసం వచ్చింది. 30 crores పబ్లిక్ నుంచి తీసుకుందామని వచ్చింది. సో లాట్ సైజ్ వచ్చి 1,600 crores, ప్రైస్ రేంజ్ 74 to 78 దాకా ఉంటుందండి ఇది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ఆస్ట్రోబేస్డ్ రీసెర్చ్ చేసుకొని మా ద్వారా తీసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాని ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము రీసెర్చ్ చేసి మీకు ఈ షేర్ అనేది మీకు సూటబుల్లా కాదా అనేది మేము రీసెర్చ్ చేసి లాస్లో వచ్చేదైతే మేము ఫిల్టర్ చేసి లాస్లో వస్తే మేము చెబుతామండి, తీసుకోకూడదని మీకు లాస్లో వస్తుంది. లేదు లాభదాయకమైన ట్రేడ్స్ మాత్రమే అండ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మాత్రం మేము ప్రొవైడ్ చేస్తామండి. సో దీనివల్ల మీకు చాలా బడ్డన్ తగ్గిపోతుంది. గ్రౌండ్ వర్క్ అంతా మేము చేస్తాము, మేము ఫ్రీగా ఇన్వెస్ట్ చేయటమే, లేదు మేము చెప్పిన దాంట్లో ట్రేడింగ్ చేయటం మాత్రమే. సో మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి మీరు చక్కగా ఇది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓం నమః శివాయ. శుభం భూయాత్.